నిజంగానే బ్లడ్ వస్తుందా? ఇలా ఒక్క దెబ్బ వేయాలన్నమాట. ఇలా కొయ్యాలి. ఇదో ఈరోజు లాగ్ ఏంటంటే తాటికాయలు అనమాట. మా ఊరికి కొంచెం దూరంలో తాటికాయలు అయితే ఈ సమ్మర్లో వస్తాయన్నమాట. వాటిని కోయడానికైతే మేము వచ్చేసాం. ఇదిగో పక్కనే తాటి చెట్లు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి ఈరోజు తాటికాయలు అయితే కోద్దాం. వెళ్దాం కదా. మీకు ఇంకో విషయం చెప్పాలి. తాటి కళ్ళు అంటారు కదా, ఆ కళ్ళు కూడా ఇదిగో ఈ తాటి చెట్ల నుంచే వస్తాయి. ఎండకి అవి తాగితే మన కడుపులో కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి చాలామంది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కళ్ళు తాగుతూ ఉంటారనమాట. ఇదిగో మనమైతే ఎగ్జాక్ట్గా తాటి చెట్ల దగ్గరికి వచ్చాం. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి ఓడ వరకు తాటి చెట్లు అలా వరుసగా ఉన్నాయన్నమాట. వాటిలన్నిటికీ తాటికాయలు ఉంటాయి. పొలాలు కూడా వీడియే. వీళ్ళ పొలాల్లోకి వచ్చి మనం ఈరోజు తాటికాయలు కోయిపోతున్నాం. భయంకరంగా గాలి వినిపిస్తుంది కదా, భయంకరంగా గాలి అయితే ఉంది. ఈ గాలిలో చెట్టు ఎక్కాలి. రండి ఎక్కుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చి తాటికాయలు అయితే కోసుకున్నారు. ఇదిగో మనం అయితే పెద్ద కత్తి తెచ్చాం. కొంతమంది చిన్న చాకు తీసుకొని వచ్చి కోసుకొని వెళ్ళినట్టున్నారు. దానికి దీనికి తేడా చూడండి. మామూలుగా ఉండదు మనతోన. అది రండి. ఆ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. ఆ చెట్టు అయితే ఎక్కుదాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కా ఈడంతప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఎక్కడెక్కడ పట్టేస్తాయి. కానీ ట్రై చేద్దాం. రండి. మనం సచ్చినా కానీ ఆ వీడియో బతుకుండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఇగో ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, లేయర్లుగా. వాటిని మా వైపు బరికలు అంటారనమాట. వీటి ద్వారా అయితే మనం ఎక్కేయచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే వీటితో కూడా చాలా ప్రమాదం. అవి చూడండి చాకు కన్నా చాలా షార్ప్గా ఉంటాయి. రండి ఒకసారి కెమెరా దగ్గర రండి, మీకు క్లియర్గా చూపిస్తాను. రండి. దీన్నే ఫోకస్ అయ్యా. చూసారు కదా, చాకు కన్నా చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. కొడవలి, చాకు, కత్తి వీటికన్నా చాలా షార్ప్గా ఉంటాయి. తెగే అంటే మాత్రం బ్లడ్ మామూలుగా ఉండదు. ఉన్న బ్లడ్ అంతా కారిపోగలదు, అంత షార్ప్గా ఉంటాయి. వీటి మీద అడుగు పెట్టి 1 by 1 అలా అడుగు పెట్టుకుంటూ అక్కడికి వెళ్ళాలి. చాలా రిస్క్తో కూడిన పని కాబట్టి మీరు మాత్రం ట్రై చేయొద్దు. జస్ట్ వీడియో చూసి లైక్ చేయండి చాలు. ఇలాంటి ట్రై చేస్తే ప్రాణానికే ప్రమాదం అనమాట. మాకు కాబట్టి తప్పట్లేదు. సరే ఎక్కుదానండి. బాతోడైతే సగం దూరం వెళ్ళి నా వల్ల కాదు మావా అని చెప్పి వచ్చేస్తాడు రా. ఊరు నాయన, ఊరి నా వల్ల కాదు రా సుప్పు. ఊరు చెప్పడం కాదు కానీ నా వల్ల కాదు, నిజంగా నా వల్ల కాదు. ఎంత భయంకరంగా ఉందంటే అక్కడి వరకు వెళ్తాను వెళ్ళానో తెలియదు కానీ అసలు ట్రై కూడా చేయలేను. నా వల్ల కాదు. తాటికెళ్ళి లేకపోయినా పర్లే కానీ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా, అవునా కదా. కోసం పైగా గాలి చూడండి విపరీతంగా. ఏదో టీషర్ట్ చూస్తే మీకు అర్థమవుతుందా. హాయ్ ఫ్రెండ్స్, ఆయన మోయదాస్ మాట్లాడకపోయాడు కానీ సాధించితే ఏదైనా సాధించగలం. మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సాధిస్తాం. తాటికాయలకి ఎక్కుతున్నా నేను. ఏమోనైనా ఏమో గాలి ఎందుకు వస్తుందా ఏమో చెప్పుకోయింది. పైసాగరా నీ గెలిపే నీదిరా, రేపటి స్వప్నం మరొక ఆల్రెడీ తెగిపోయింది ఒకటి. గెలుపు అంటూ నేనే, గెలుపుకి నేనే కారణం, మార్గదర్శిని.
ఇక్కడి నుంచి ఎక్కలేకపోతున్నాం ఫ్రెండ్స్. నిజంగానే ఈయన కూడా ఎడదాకా ఎక్కేసాడు, ఆ నుంచి ఎక్కలేకపోయాడు. ఇక్కడ పట్టుకునే దానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఎక్కేసాను ఫ్రెండ్స్, చేరుకున్నా. కానీ దిగేటప్పుడే నాకు పోయి హాయ్ ఫ్రెండ్స్. ఆయన ఎక్కలేకపోతే నేను ఇది సాధిస్తే ఏదైనా గెలవగలం. చెట్టుకి గెలిపించాను మన సబ్స్క్రైబ్ కోసం. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా కష్టాన్ని చూసి. ఓకే ఫ్రెండ్స్, తాటి చెట్టు కొడదాం, తాటికాయలు కొడదాం. లేరా అమ్మా, బా గీక్కోపోయావా మొత్తం. సాధించా. చాలా మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం నేను ఎక్కడం చెట్టు కూడా, అది కూడా మన సబ్స్క్రైబ్ కోసం మీరు చూస్తారని. ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకో గెలంది కొడదాం ఉండండి. నడుము కూడా పట్టేసింది ఫ్రెండ్స్, అనేక పోయేసి గీక్కోబోన్నాయి అంతా దెబ్బలు. గెలబెట్టేది కూడా తీవా వీడియో. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. నేనైతే దిగలేను, జారిపోయేటట్టు ఉంది. నేను దూకేస్తాయి నుంచి. ఏమా అమ్మా, చూడు ఎడదోక్కోయా. చూడండి ఫ్రెండ్స్, ఎడదోక్కోయా. బ్లడ్తో కూడా వచ్చేసింది. చూడు ఆ బ్లడ్, బ్లడ్ చూడండి ఫ్రెండ్స్. నిజంగానే బ్లడ్ వస్తుందా? అబ్బా మళ్ళీ నిప్పా. వాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తాటి చెట్టే ఉంది బొచ్చు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. మీలో చాలా మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటకు తీయండి. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంది, దాన్ని బయటకు తీయండి. చూడండి, మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అనమాట. సుబ్బు అయితే ఎక్కుతాడని నేను అనుకోలే. అది కాక ఎక్కి దిగేసా, కానీ సుబ్బు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పి మోటుకొని చెట్టు అయితే ఎక్కేసి మొత్తానికి అయితే కొన్ని కాయలు కోసాడు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను ఎక్కడం, అది ఫస్ట్ టైం అంట. ఎక్కడెక్కడో తెగిపోయింది కూడా. కొన్ని కాయలు అయితే కోసాడు, ఆ కాయలు కోసుకొని తిన్నాం. తగాల్చిన చోట కూడా తెగిపోయింది. చాలా రండి కోసుకుందాం. ఇలా కొడవలు ఇలా పెట్టుకోవాలి. తాటికాయని ఇలా పెట్టుకొని ఇలా ఒక దెబ్బ వేయాలన్నమాట. ఇలా నరికితే కాయ అయితే తెగిపోతుంది. కాయ తెగింది కదా, వెంటనే ఈ కాయని ఇలా పట్టుకొని ఇలా కోసేయాలన్నమాట. ఎలాగంటే ఇలా కోయాలి. ఈ మాత్రం చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఎందుకంటే మా ఊరాయనకి కూడా నిన్న ఇలా కోయడం ఒక ఏలు అయితే ఎగిరిపోయింది అనమాట. ఆయన డ్రబల్లో ఉన్నాడు.
ఇలాగా కోస్తే ఇలా కోయాలి. ఇద్దో చూసారా ఎలా ఉందా? దీనైతే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చెప్తాను. అది కాదు కష్టం ఒకటిది మీదా. కాయ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఇదిగో వాటర్ కూడా ఉంటుంది అన్నమాట, వాటర్ కూడా తాగొచ్చు. ఇదిగో చిన్నప్పుడు మేము పోటీ పెట్టుకునే వాళ్ళం అనమాట. అంటే ముంజు అంటారు దీన్ని, తాటి ముంజు అంటారు అనమాట దీన్నే వీటి ద్వారానే కళ్ళు కూడా వస్తాయి. ఆ కళ్ళు తాగితే వేరేలా ఉంటుంది. అయితే ఇదిగో చిన్నప్పుడు మేము పోటీ పెట్టుకునే వాళ్ళం. ఏం పోటీ అంటే ఇదిగో ముంజు మీద ఇలా చేయి పెట్టి మళ్ళీ ఇలా ఇలా పెట్టుకొని బయటికి తీయకుండా తినేసేవాళ్ళం. అది ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి. ఖాళీ ఏం రాబోతే కష్టపడుతున్నట్టున్నావా? నేను ఒక్కడనే తింటే బాగోదు. లేకపోతే కష్టం ఒకరిది ఫలితం నా కొడుక పక్కనే ఉండి నువ్వు వాడు చూస్తా చూడండి. ఇప్పుడు నువ్వు తింటా. వీడు వచ్చాడు కానీ కనీసం కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. కానీ తాటికాయలు మాత్రం చూడు ఎలాగో వస్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ ముదురుపులు ఉంది కానీ చేలు కొడతాం ఫ్రెండ్స్, భలే వస్తుంది కాయ. రే వేస్ట్ అయిపోద్దిరా. కాదు వేస్ట్ అయిపోద్ది. ఇలాగే నేను కోసిస్తా. చెప్పరా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటిదంటే మీ వైపు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. కానీ ఇంకో ఛానల్ అరే తీరా మీ వైపు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మా వైపు అయితే మాత్రం అంటే నెల్లూరు వైపు అయితే మాత్రం తాటికాయలు అంటారనమాట. ఎందుకురా వేస్ట్ చేస్తావు గలీజు. చూడు ఆ కాయని ఎంత గందరగోళం చేసాడు వాడు. మేము ఎంత కష్టపడ్డా నాకు తెలుసురా. కాయని గందరగోళం చేస్తున్నావా? తినండి బాగా తినండి. కష్టం ఒకరిది ఫలితం ఒకరిది. మనం ఒకరం తింటే బాగోదాం. సుబ్బుకి కూడా ఒక కాయ కోసిద్దాం. వీడికైతే కాయ కత్తి కూడా అవసరం లేదు. వీడికి నోటితోనే కిక్కేస్తున్నాడు. కత్తి కూడా అవసరం లేదు వీడికి. చూడండి ఎలా పెరిగేస్తున్నాడా. ఆ పళ్ళు చూడండి ఒకసారి. పళ్ళు చూపిరా బాబు. మామూలుగా ఉండ. మా ఊర్లో కల్లా ది బెస్ట్ పుల్లు. మంది ప్రాంక్ ఛానల్ కూడా ఉంది. వీడికి మంచి యూట్యూబర్ అతను. మనం దీన్నైతే సుబ్బుకి స్పాన్సర్ చేద్దాం గిఫ్ట్గా. సుబ్బు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇంకా చేయడానికి మేము ట్రై చేస్తాం అనమాట. మా వైపు అయితే వీటిని తాటి కాయలు అంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకేమన్నారు పదు చెప్పరా. మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్లో లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. మంచి బాబాకండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్.